10-15 సంవత్సరాల ముందు మాకు ట్రైనింగ్ ఇచ్చిన కర్నల్ రాజీవ్ శర్మ గారు మాకు ట్రైనింగ్ ఇస్తుండే. సో హీస్ టు టేక్ అస్ టు ఫారెస్ట్, అనంతగిరి అట్లాంటి ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ చెట్ల మీద ఉన్న ఫ్రూట్స్ని ఐడెంటిఫై చేయమంటారు. కొన్ని ఫ్రూట్స్ యూ కెన్ ఈట్, కొన్ని తినకూడదు. అట్లనే మష్రూమ్స్, కొన్ని మష్రూమ్స్ పాయిజనస్, కొన్ని ఆర్ నార్మల్. సో మీరు నీళ్ళు ఇంపార్టెంట్, అగైన్ వాటర్ చాలా ఇంపార్టెంట్. సో నీళ్ళు కానీ ఫుడ్ కానీ ఇదంతా బేసిక్ మీ దగ్గర ఉండొచ్చు వాళ్ళ దాంట్లో. ఇంకోటి అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీళ్ళు దిగంగానే వీళ్ళు ఒక బీకన్ ఆన్ చేస్తారు, ఒక వాచ్ లాగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ బీకన్ ఆన్ చేస్తే ఇట్ కనెక్ట్స్ యూ టు అ శాటిలైట్ అండ్ మీ రెస్క్యూ టీమ్కి చెప్తే మీరు ఎక్కడ ఉన్నారని. ఇది చాలా వాళ్ళకి ఒక రెస్క్యూ టీమ్స్కి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఈ ఏరియాలో ఉన్నారని చెప్పి. మళ్ళీ దాన్ని రెస్క్యూ చేయడానికి స్పెషల్ టీమ్స్ ఉన్నారు. ఈ పైలట్ని ఎవరిని అందరిని పంపిస్తే కాదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న బ్లాక్ హాక్స్ 2 హెలికాప్టర్స్, అమెరికన్ హెలికాప్టర్ రెస్క్యూ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఫైరింగ్ జరిగింది, గాయపడ్డారు చాలామంది. లక్కలీ దట్ హెలికాప్టర్ డి నాట్ క్రాష్ అంటున్నారు. అది కువైత్ వైపు ఇక్కడికి వెళ్ళిపోయింది. దే వర్ ఏబుల్ టు ల్యాండ్ అక్కడ. సో ఒక పైలట్ దొరికారు, ఒకరు దొరకలేదు. కానీ మీరు చెప్పిన మాటకి అమెరికా అంగీకరించారు. అమెరికన్ గవర్నమెంట్ అనేది, పెంటగన్ హెస్ సెడ్ yes we lost 1 aircraft, we recovered 1 pilot. కానీ పీట్ హెస్గెత్ వార్ సెక్రటరీ కానీ వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆయన డెన్కేన్ మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే అసలు మాట్లాడలేదు. నేను రాత్రి నుంచి చాలా మటుకు ఎమర్జెన్సీ మీటింగ్స్ నడుస్తుందంట ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్లో. ప్రెసిడెంట్ ట్రంప్ యూజువలీ ఫ్రైడే రోజు ఫ్లారిడాకి వెళ్ళిపోతారు, మారాలాగోకి వెళ్ళిపోతారు, గోల్ఫ్ ఆడడానికి. ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన ఇవాళ వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు, వైట్ హౌస్లో ఉన్నారు. ఎందుకంటే ఈ పైలట్ సంగతి తెలియదు మనకి. ఇది చాలా ఎంబరాసింగ్ ఎక్కడైతుందంటే కవిత గారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారు మొన్న స్పీచ్లో, వీఆర్ కంప్లీట్లీ డెసిమేటెడ్ ఇరాన్. ఇరాన్ దగ్గర ఏం లేదు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ లేదు, రాడార్ లేదు, ఏం లేదు. అప్పుడు చెప్పండి, రాడార్ లేనప్పుడు వీళ్ళకి F-16 వస్తుందని ఎట్లా తెలిసింది? వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్లో చాలా క్లియర్గా రాశారు, ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ, వాళ్ళ రాడార్ కానీ, వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ కానీ ఆల్మోస్ట్ 35-40% ఇంటాక్ట్ ఉంది, ఇంత బాంబింగ్ జరిగిన తర్వాత కూడా. అదే ఈ ఎయిర్క్రాఫ్ట్ మీద జరిగిన దాడికి చాలా పెద్ద కారణం. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ ఎంబరాసింగ్ మూమెంట్ ట్రంప్కి. దానికోసం ఆయన మాట్లాడలేదు. ఇంతకు ముందు కూడా F-16 కాదు, F-13 F-35 ఇలాంటివన్నిటిని కూల్చేస్తామని ఇరాన్ చెప్పినప్పటికీ కూడా అప్పుడు దాన్ని కాదు అనే మాట కండెమ్ చేసింది. బట్ ఈసారి అసలే మాట్లాడట్లేదు అనుకున్నప్పుడు ఏదో జరిగింది అనేది ఉంది. బట్ ఇజ్రాయిల్ ఏం చేస్తోంది అనేది కూడా బయటికి తెలియట్లేదు, అమెరికా ఏం చేస్తుంది అనేది తెలియట్లేదు. బట్ ఇరాన్ ఈజ్ స్ట్రాంగ్గా అలాగే ఉంది. ఇన్ఫాక్ట్ F-35 కొట్టిందని అమెరికా వాళ్ళు అంగీకరించారు. పెంటగన్ సెడ్ yes we got hit, సెంట్కామ్ వాళ్ళు అన్నారు, సెంట్రల్ కమాండ్ అన్నారు yes aircraft got hit but pilot managed to land the aircraft. ఎక్కడ? అది కువైత్ ఉండొచ్చు, బహ్రెయిన్, వాళ్ళ అన్నిట్లో వాళ్ళకి బేసెస్ ఉన్నాయి. పక్కన ఇరాక్లో కూడా బేస్ ఉంది వాళ్ళకి. సో ఎక్కడైనా దిగుంటారు వాళ్ళు. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైస్ అట్ twice the speed of sound or thrice the speed of sound. సో వాళ్ళకి 500 కిలోమీటర్లు అంటే వాళ్ళు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వెళ్ళిపోతారు. నథింగ్ ఫర్ దెమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎయిర్ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు ఫ్లై చేసే ముందు దే హ్యావ్ ఎమర్జెన్సీ ఎయిర్ఫీల్డ్స్ టు ల్యాండ్, రెగ్యులర్ వాళ్ళది ఉంటుంది. మొన్న మీకు గుర్తుంటుంది కవిత గారు, ట్రివాండ్రం ఎయిర్పోర్ట్లో, తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఒక బ్రిటిష్ F-35 వచ్చి దిగింది. ఆల్మోస్ట్ ఒక 45 డేస్ అక్కడ ఉంది. దాన్ని ఫస్ట్ వాళ్ళు అన్నారు వెదర్ ప్రాబ్లం అన్నారు, తర్వాత ఇంజిన్ ప్రాబ్లం అన్నారు, తర్వాత హైడ్రాలిక్ ప్రాబ్లం అన్నారు. మళ్ళీ మొత్తం ఒక టీం రావాల్సి వచ్చింది, 25 మంది వచ్చి రిపేర్ చేసి తీసుకెళ్లారు దాన్ని. ఆ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసింది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని చెప్పి వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, దాని నుంచి టేక్ ఆఫ్ చేశారు. అదొక ఎక్సర్సైజ్కి వచ్చింది, మలేషియా దాకా వెళ్తుంది. సో ఇట్ వాస్ సమ్వేర్ నియర్ కొచ్చిన్. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది. వీళ్ళకి ఏమంటారంటే, ఒకటి మీ ప్రైమరీ ల్యాండింగ్ ఈస్ ఇన్ ద షిప్, కాకపోతే మీకు 3-4 ఎయిర్ ఫోర్స్ ఇస్తారు, ఇక్కడ దిగొచ్చు. అండ్ దెన్ ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న మెయిన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎవరో ఉన్నారు కోఆర్డినేటర్, వాళ్ళు ఈ 3 ఎయిర్ ఫీల్డ్స్ని ఇన్ఫార్మ్ చేస్తారు, మా ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ ఫ్లై అవుతుంది, వీ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ ఎయిర్ఫీల్డ్ టు ల్యాండ్, మీరు షూట్ చేయకండి, ఓకే, బికాజ్ అది ఎవరో అన్ఫ్రెండ్లీ ఎయిర్క్రాఫ్ట్ చూడంగానే వీ విల్ ఓపెన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫైర్. సో దాంతోనే వాళ్ళు దిగారు అక్కడ ట్రివాండ్రంలో. దీనికి ఒక కోడ్ కూడా ఉంటుంది, ఓకే, ఇట్స్ కాల్డ్ ఫ్రెండ్ ఆర్ ఫో. కోడ్ ఇస్తారు, ఏదో స్పెసిఫిక్ కోడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అది అంటారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈ 2 హెలికాప్టర్స్ని రీఫ్యూయల్ చేసే టైంలో ఆ రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఒక స్క్వాక్ కోడ్ ఇచ్చింది. స్క్వాక్ కోడ్ అంటే
SQAWK. Squawk code is like mayday call in aircraft, civilian aircraft. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే యువర్ సేవర్ సోల్ టిపికలీ. అది ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. బట్ దాని తర్వాత అది వెళ్ళిపోయింది ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. దాని మీద కూడా వీళ్ళు దాడి చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఐరన్ ఏంటంటే కొన్ని అమెచ్యూర్ వీడియోలు నిన్న రాత్రి చూపించారు. దాంట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు గన్తో ఫైర్ చేస్తున్నారు ఈ హెలికాప్టర్ వైపు, ఆ ప్లేన్ వైపు. ఎనీవే దట్ ఈస్ దేర్ ఎంతూజియాజం అనమాట. సో కానీ ఇది అమెరికాకి చాలా పెద్ద ఒక ఇష్యూ. నేను చెప్పాను చూడండి, సొమాలియాలో జరిగిన ఈ యుద్ధంలో ఆ యుద్ధం మొత్తం మారిపోయింది. సొమాలియాలో ఒక వార్లార్డ్ ఉండే, ఆయన అసిస్టెంట్స్ని క్యాప్చర్ చేయడానికి అమెరికా కొన్ని హెలికాప్టర్స్ పంపించారు. దిస్ హ్యాపెన్ సమ్వేర్ ఇన్ 93. అప్పుడు వాళ్ళ లోకల్ వార్లార్డ్స్ వాళ్ళు క్యాప్చర్ చేయడానికి అక్కడ హెలికాప్టర్ దిగుతున్నప్పుడు వన్ ఆఫ్ ద హెలికాప్టర్స్ క్రాష్డ్. అది ఫేమస్గా ఒక మూవీ వచ్చింది మన దగ్గర హాలీవుడ్ నుంచి, బ్లాక్ హాక్ డౌన్ అని చెప్పేసి, BLACK హాక్ HAWK డౌన్. దాంట్లో జరిగిందంటే ఈ హెలికాప్టర్ క్రాష్ కాగానే అక్కడున్న హెలికాప్టర్ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి అమెరికా ఇంకా ట్రూప్స్ని పంపించారు, ఎయిర్బోర్న్ ట్రూప్స్ని. అది పెద్ద ఒక ఫైట్ అయిపోయింది. లాస్ట్లో ఆన్ గ్రౌండ్ 18 మంది చనిపోయారు, ఒక ఆయన హాస్పిటల్లో చనిపోయారు, అమెరికన్ సర్వీస్ మ్యాన్. అది పెద్ద ఒక ఎంబరాస్మెంట్ అయింది అమెరికాకి. అది కాకుండా 90 మంది అమెరికన్ సోల్జర్స్ గాట్ ఇంజర్డ్. దాంతోనే అమెరికా సొమాలియా యుద్ధం వద్దు, మేము బంద్ చేసేస్తున్నాం దుకాణం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తోని ఏదైనా ఒక మేజర్ ట్విస్ట్ జరగవచ్చా అని అందరు అడుగుతున్నారు ప్రశ్న. ఎవ్రీబడీస్ టాకింగ్ సొమాలియా. ఇవాళ మీరు ఏ అమెరికన్ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, అందరు మాట్లాడుతున్నదే ఈజ్ దిస్ బ్లాక్ హాక్ డౌన్. ఎందుకంటే ఒక F-35ని కొట్టడం అనేది అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. అండ్ ఇరాన్ దగ్గర ఏం లేదు F-35 కూడా. అప్పుడు కూడా వాళ్ళు F-35ని కొట్టారు ఒక 15 రోజుల ముందు, 10-15 రోజులు. దాని డ్యామేజ్ జరిగిందని అమెరికా అంగీకరించారు. ఒక స్టెల్త్ బాంబర్ అంటే మీకు రాడార్లో కూడా కనిపించదు అది. అది పోనండి, F-16 ఇస్ ఓల్డర్ వర్షన్, దాని రాడార్లో డెఫినెట్గా కనిపిస్తుంది. కానీ మీరే అన్నారు కదా ఇరాన్ దగ్గర రాడార్ లేదు, మొత్తం కొట్టేసాము, ఇరాన్ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేదు, మొత్తం కొట్టేసాము. మళ్ళీ వీళ్ళు ఎట్లా కొట్టారు దీన్ని? హౌ డి దే హిట్ ద హెలికాప్టర్స్, బ్లాక్ హాక్ హెలికాప్టర్స్? ఇది ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ పీట్ హెగ్సేత్ హ్యావ్ టు ఆన్సర్. ఎందుకంటే అమెరికాలో కూడా చాలా మటుకు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. వాళ్ళ ఆర్మీ చీఫ్ని ఫైర్ చేసేసారు నేను, రాండీ. అండ్ పీట్ హెగ్సేత్కి ప్రాబ్లం ఏంటంటే హీఈస్ చాలా మెర్క్యూరియల్ క్యారెక్టర్, కోపం వస్తుంది జల్దీ. దిస్ పర్టికులర్ ఆర్మీ జనరల్ వాజ్ క్లోజ్ టు వైస్ ప్రెసిడెంట్ JD Vance. ఈయనకి JD Vanceకి పడదు హెగ్సేత్కి, కావాలని చెప్పి ఈయన ఫైర్ చేశారు. బికాజ్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్ టు వైస్ ప్రెసిడెంట్, ఈయన ఫైర్ చేసి పడేశారు. ఎనీవే అది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్. దీనికన్నా ముందు కూడా ఆల్మోస్ట్ ఒక 5 మంది అడ్మిరల్స్ని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని, ఆర్మీ చీఫ్ని ఫైర్ చేశారు ఒక 6 నెలల ముందు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో నిన్నదాకా చెప్పిన కథ కాదు, నిన్న రాత్రి నుంచి స్టోరీ అంతా మారిపోయింది. ఇప్పుడు అందరూ ఏమంటారు, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద పైలట్, ద సెకండ్ పర్సన్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్, ఆఫీసర్ ఒకరు. పైలట్ అయితే రికవర్ అయిపోయారు, మళ్ళీ ఈయన సంగతి ఏంటి? ఇది ఈ వార్ మనం ఎప్పుడు అడుగుతాం. ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు చూడండి, నేను ఇది దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతానని. మేబీ దిస్ ఇస్ ద మూమెంట్ ఫర్ హిమ్. ఒక ఎక్స్క్యూజ్ చూసి నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఈ యుద్ధం వద్దు ఇంకా అని చెప్పి వెళ్ళడానికి ఒక చాలా మంచి ఛాన్స్. బట్ ఇజ్రాయెల్ ఏం చేస్తోందో అర్థం కావట్లేదు, అది బయటికి రావట్లేదు. నెతన్యాహు ఏం మాట్లాడట్లేదు, ఇరాన్ అలాగే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, అది చాలా క్లియర్. వాళ్ళకి హెజ్బుల్లాతో మేజర్ ప్రాబ్లం. సదర్న్ లెబనాన్లో లిటనీ రివర్ దాకా వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ దాకా బఫర్ జోన్ క్రియేట్ చేసుకున్నారు. సదర్న్ లెబనాన్లో మేము ఉండిపోతాం అంటున్నారు చాలా రోజుకి, ఇంకా మా వైపు నుంచి అక్కడి నుంచి. కానీ నిన్న కూడా వాళ్ళ మీద ఆల్మోస్ట్ 11 మిసైల్స్ ఫైర్ చేశారు హెజ్బుల్లా దగ్గర కూడా కెపాసిటీ ఉంది. కాకపోతే గారు హమాస్కి హెజ్బుల్లాకి డిఫరెన్స్ ఏంటంటే, హమాస్ అంత మైండ్ గేమ్, బ్రెయిన్ లేదు వాళ్ళకి. ఓకే, దే ఆర్ వెరీ క్రాస్ ఫైటర్స్. మీరు గ్రౌండ్లో ఇడిచేసి చంపురా అంటే కొడతారు వాళ్ళు. హెజ్బుల్లా అట్లా కాదు, వాళ్ళు ఆలోచిస్తారు. దే ఆర్ అనదర్ వర్షన్ ఆఫ్ ఇరాన్. దానికోసం చూడండి, ఇరానియన్ అడ్వైజర్స్ రెవల్యూషనరీ గార్డ్స్ నుంచి లెబనాన్లో కూర్చుంటారు ఎప్పుడు. వాళ్ళు మీకు గాజాలో కనిపించరు. గాజాలో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇచ్చిన అన్ని చిన్న లాంచర్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు కొట్టడానికి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉంది. వేరే హెజ్బుల్లాకి ఇచ్చిందంతా 2000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్ మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు.
లాంచెస్తో సహా అండ్ అడ్వైజర్స్, రెవల్యూషనరీ గార్డ్ అడ్వైజర్. వీళ్ళిద్దరికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. హెజ్బుల్లాని కొట్టడానికి అంత ఈజీ కాదు. వీళ్ళు పేజర్ బాంబ్స్ పెట్టి మొత్తం హెజ్బుల్లా లీడర్షిప్ని చంపారు, మీకు గుర్తుంటుంది. దట్ మన బ్రిలియంట్ మొసాడ్ ఆపరేషన్స్. తర్వాత వీళ్ళ లీడర్ నస్రుల్లాని చంపారు బంకర్లో కొట్టి. అప్పుడు అయిపోయింది అనుకున్నాను, కాలేదు, ఇంకా హెజ్బుల్లా నడుస్తుంది. ఇజ్రాయెల్ వాళ్ళ పాలసీ వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చాలా మటుకు టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు యుద్ధాన్ని కొట్టుకుంటాం. కానీ అన్నిటికంటే పెద్ద తప్పు ఈ ఎంటైర్ యుద్ధం, ఇప్పుడు నడుస్తున్న యుద్ధాన్ని ఆరిజిన్ వాజ్ October 7th అటాక్ ఆన్ ఇజ్రాయెల్. అది హమాస్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఇరాన్ కూడా అంగీకరిస్తున్నారు. ఆ రోజు అది చేయకపోతే హెజ్బుల్లా వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ ఫోర్స్. హమాస్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. ఇరాన్తో యుద్ధం లేదు, ఏ ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు చూడండి, మొత్తం గందరగోళం ఉంది. ఎంటైర్ వెస్ట్ ఏషియా ఇస్ ఇన్ టర్మాయిల్. అటు హెజ్బుల్లా, హమాస్ అయితే క్వైట్గా కూర్చొని ఇప్పుడు హూతీలు మొదలుపెట్టారు. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ లాస్ అనేది అమెరికన్ దాంట్లో, లెక్సికన్లో చాలా డేంజరస్. కానీ నాకు గుర్తుంది కవిత గారు, ఫ్రమ్ మై రీడింగ్, ఎర్లియర్ రీడింగ్లో నేను చాలా బుక్స్ చదువుతుంటాను. కానీ దాంట్లో వియట్నాం వార్ అనలైజ్ చేస్తే, వియట్నాం వార్లో అమెరికాకి 3000 ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది వాళ్ళది. 3000 ఎయిర్క్రాఫ్ట్ దే లాస్. ఎందుకంటే 19 సంవత్సరాలు నడిచింది ఆ యుద్ధం. ట్రంప్ అదే మొన్న స్పీచ్లో చెప్పారు, నేను నాది 1 నెల అవుతుంది, వాళ్ళు 19 సంవత్సరాలు కొట్టుకున్నారు అమెరికా, మన వియట్నాం వార్. మనమే పోరాడాం కదా అక్కడ, మళ్ళీ ఏమైంది, ఓడిపోయినాం. అది కూడా ఇక్కడ నెలలు అయింది, నేను గెలిచేసాను చెప్పారు ట్రంప్. దే లాస్ 4000 హెలికాప్టర్స్, 3000 ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ 4000 హెలికాప్టర్స్. సో అమెరికాకి యుద్ధాల నష్టం అనేది జరుగుతుంది. ఈవెన్ మనం కూడా యుద్ధం అంటే దాంట్లో లాస్ ఉంటుంది. బంగ్లాదేశ్ వార్లో మనది 175 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి. మనం వీ లాస్ట్ 177 ఎయిర్క్రాఫ్ట్. సో ఇట్ డజంట్ కమ్ చీప్. దానికోసం మొన్న ఆపరేషన్ సింధూర్ నడిచినప్పుడు రాహుల్ గాంధీ అడుగుతూనే ఉన్నారు, చూడండి మనది ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది, చెప్పండి అని చెప్పి. ఎందుకంటే హీ వాంట్స్ టు నో. కానీ ఎవరో రిమైండ్ చేశారు ఆయన్ని, మీ గ్రాండ్ మదర్ని అడగండి బంగ్లాదేశ్ వార్లో ఎన్ని కూలిపోయింది అనగానే నెక్స్ట్ డే నుంచి స్టాప్డ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. నేను ట్వీట్ చేశాను అది ఒకరోజు, జస్ట్ ఆస్క్ యువర్ గ్రాండ్ మదర్ హౌ మెనీ ఎయిర్క్రాఫ్ట్ షీ లాస్ట్. ఎవరు అడగలేదు అప్పుడు, వాజ్పేయి గారు అడగలేదు, యువర్ ద లీడర్ ఆఫ్, హీ డిడ్ంట్ ఆస్క్. యుద్ధం అంటే ఉంటుంది నష్టాలు. మోదీ గారు అదే అన్నారు, 4 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఫినిష్ చేసామంటే అది పొడిగిస్తే వీ వుడ్ ఆల్సో లాస్ట్. మన దగ్గర చనిపోతారు, అటువైపు చనిపోతారు, ఇక్కడ కూడా చనిపోతారు. ఇది అమెరికాకు ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కవిత గారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్, నేను చెప్పాను చూడండి, రాత్రి నుంచి మాట్లాడలేదు, హెస్గత్ మాట్లాడలేదు, మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్కామ్ వాళ్ళ సెంట్రల్ కమాండ్ మాట్లాడలేదు. ఎవ్వరు ఒక ప్రెస్ నోట్ కూడా ఇష్యూ చేయలేదు. ఇన్ఫాక్ట్ రాత్రి 1 గంట దాకా నేను ప్రెస్ నోట్ కోసం వెయిట్ చేశాను. అమెరికన్ ఛానల్ CNN కానీ వీళ్ళందరూ, ABC అందరూ అన్నారు ఇప్పుడు సెంట్కామ్ నుంచి ప్రెస్ నోట్ వచ్చేస్తుంది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్పి. రాత్రంతా మేల్కున్నాను, ఆల్మోస్ట్ 1:30 దాకా రాలేదు. పొద్దున్న లేచి చూస్తే అప్పుడు కూడా నో ప్రెస్ నోట్. సో దిస్ సంథింగ్ డ్రాస్టికలీ ఏదో జరిగింది. ఐదర్ ఆ పైలట్ ఇరాన్ దగ్గర ఉన్నారు, ఇరాన్ ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్పీకర్ అది ఇరానియన్ పార్లమెంట్ అండ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా నిన్న చాలా మటుకు, ఈవెన్ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా, ప్రెసిడెంట్ ట్రంప్ని మీమ్స్లో కొట్టారు నిన్న. రీగన్ చెప్తున్నాడు ఐ డిస్ట్రాయిడ్ రష్యా అంటే, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు ఐ డిస్ట్రాయిడ్ అమెరికా అని చెప్పి. ఇది నడుస్తుంది అక్కడ. మీరు ఏం చేశారు, మీరే చెప్పారు కదా అని ఇరానియన్ ప్రెసిడెంట్ అంటున్నారు. మా దగ్గర ఏం లేదు ఆయుధాలు అని చెప్పారు, మేము చూపించాము ఇప్పుడు. సో ఇట్ ఈస్ లైక్ అ స్లాప్ ఆన్ ద ఫేస్, చంప మీద కొట్టినట్లు కొట్టారు నిన్న. అది ఎట్లా రికవర్ అవుతారో మనం కూడా చెప్పలేము. ఫ్యూ అవర్స్ బ్యాకే ఆయన చెప్పారు ఇంకా 2-3 వీక్స్ అనేది ఇది కంటిన్యూ అవ్వబోతోంది అనేది. ఆ తర్వాత ఒక పెద్ద బ్రిడ్జ్ని మేమైతే ఎలా అయితే కూల్ చేసామో ఇలాంటి ఇంకొక 7-8 బ్రిడ్జ్లు ఉన్నాయి, వాటన్నిటి లిస్ట్ కూడా ఇచ్చారు, వాటన్నిటిని కూడా మీద అటాక్ చేస్తున్నాం, వాటిని కూడా కూల్ చేస్తాము అని చెప్పిన తర్వాతే F-16 మీద అటాక్ అనేది జరిగింది. సో దీంట్లో ఏమైనా కంటిన్యూషన్ చూస్తున్నారా, మళ్ళీ వాళ్ళు ఏమైనా స్ట్రాటజీ మార్చుకుంటున్నారా? నిన్న జరిగిన బ్రిడ్జ్ మీద జరిగిన అటాక్ వాజ్ అ వార్ క్రైమ్. బికాజ్ యుద్ధంలో కొన్ని చట్టాలు ఉంటాయి. ఈవెన్ మహాభారత తీసుకోండి మీరు, దెర్ ఆర్ సర్టన్ రూల్స్. ఈవినింగ్ తర్వాత కొట్టొద్దు. ఓకే, మన దాంట్లో ఇప్పుడున్న వార్లో అది లేదు, 24/7 ఇస్ అ వార్. కానీ సాయంత్రం ఎందుకు పెట్టుకుంటారంటే గాయపడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ బాడీస్ తీసుకెళ్ళిపోతారు, గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. అది పాత యుద్ధంలో ఉన్నది, చట్టాలు ఉంటుంది. వీళ్ళేమంటున్నారంటే పీట్ హెస్గత్ చట్టాలే లేవు అంటున్నాడు యుద్ధంలో. ఇట్ కెనాట్ బి పాసిబుల్. ఈ చట్టాలు పెట్టాల్సిందే ప్రతిదానికి.
స్పెషలీ మీరు బ్రిడ్జెస్ ఎందుకు అటాక్ చేస్తున్నారు? సివిలియన్స్ యూజ్ చేస్తారు. మీరు ఆర్మీ కంటోన్మెంట్ మీద దాడి చేయండి, మీరు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీస్ మీద దాడి చేయండి, మీరు న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయండి, ఎవ్వరేమన్నారు. బట్ టు హిట్ అ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎ బ్రిడ్జ్, అదొక వార్ క్రైమ్. అది కూడా బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు. మన దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జ్ లాంటి సిమిలర్ బ్రిడ్జ్ అది, నిన్న కొట్టిన బ్రిడ్జ్ మన ఇక్కడ దుర్గం చెరువు దగ్గర. ఆ బ్రిడ్జ్ మీద నిన్న అంటే ఈ బాంబింగ్ జరిగిన రోజు, దట్ ఈస్ ఎస్టర్డే ఎర్లీ మార్నింగ్, వాస్ నవరోజ్, వాళ్ళ న్యూ ఇయర్, పార్సీ న్యూ ఇయర్ ఉండే. సో ఆ రోజు నేను బహుశా మీకు చెప్పుంటాను, ఎవరు ఇంట్లో కూర్చోరు అప్పుడు, వీళ్ళందరూ పిక్నిక్ లాగా బయటికి వెళ్తారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ ఇన్ఆస్పిషియస్ టు సిట్ అట్ హోమ్ దట్ డే. వీళ్ళందరూ అయితే మన దగ్గర కూడా పార్సీ సెలబ్రేట్ న్యూ ఇయర్. వీళ్ళు వెళ్తూ ఆ టైంలో ఈ బాంబింగ్ జరిగింది. 8 మంది చనిపోయారు. దాంట్లో దేర్ వాజ్ వన్ లేడీ హూ లాస్ట్ సిస్టర్ అండ్ హర్ ఫ్యామిలీ టోటల్. వాళ్ళ ఇల్లు దాని కింద ఉండే, బ్రిడ్జ్ కింద. ఇజ్రాయెల్ అండ్ యూఎస్ చేసిన ఈ దాడికి, కంబైన్ దాడిలో డెఫినెట్గా ఒక వార్ క్రైమ్ జరిగిందని యూఎస్లో ఉన్న సెనేటర్స్ అంటున్నారు, డెమోక్రాటిక్ సెనేటర్స్ అంటున్నారు. సరే మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ మీద కొట్టకూడదు, వాటర్ రిసోర్స్ మీద కొట్టకూడదు, బ్రిడ్జెస్ మీద కొట్టకూడదు. ఇదంతా సివిలియన్స్ యూజ్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని వార్ క్రైమ్ అంటారు. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ట్రంప్ మీద కేసు పెట్టచ్చు ఫర్ హ్యావింగ్ కమిటెడ్ వార్ క్రైమ్స్. ట్రంప్ ఏమో ఇదొక పెద్ద అచీవ్మెంట్ లాగా మాట్లాడుతున్నాడు. మేము బ్రిడ్జిలు కూల్చేస్తాం, మేము డీసాలినేషన్ ప్లాంట్స్ని కొడతాం. వీళ్ళు ఊరుకుంటారా? ఇరాన్ వాళ్ళు నిన్న ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేశారు. 7, 8, 9 బ్రిడ్జ్లు మేము కూస్తాం. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఇస్ వాట్ మై డాటర్ ట్రావెల్ ద అదర్ డే ఫ్రమ్ బెహరీన్ టు దమామ్. అంటే బహ్రీన్ సౌదీ అరేబియా కనెక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ 24 కిలోమీటర్ ఉంది అది. ఇట్ ఈస్ కాల్డ్ ఎ కాస్వే. అది కొన్ని ప్లేస్ ఇట్లా వెళ్ళి ఇట్లా కూడా వస్తుంది. దాంట్లో సెంటర్లో ఈజ్ ద ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ సౌదీ అరేబియా అండ్ బహ్రీన్కి. మీరు దాన్ని కొట్టారనుకోండి, దాని ఇంపాక్ట్ ఏముంటుంది? 90,000 మంది యూజ్ చేస్తారు ఆ కాస్వే ఎవ్రీడే. ఒకటే చెప్తాను, దెన్ దర్ ఇస్ దుబాయ్ అండ్ అబుదాబి కనెక్ట్ చేస్తారు. కాస్వే ఉంది, ఒక హైవే ఉంది, బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఐ థింక్ ఇట్స్ కింగ్ జాయిద్స్ నేమ్ ఇట్ ఇస్. అది కూడా కొడతా అంటున్నారు ఇరాన్. అప్పుడు ఆలోచించండి డ్యామేజ్ ఎంత జరుగుతుంది. నిన్న ఒక డీసాలినేషన్ ప్లాంట్, కువైత్ డీసాలినేషన్ ప్లాంట్ మీద అటాక్ జరిగింది, కానీ ఇరాన్ దాన్ని ఖండించారు. సర్ప్రైజింగ్లీ, మేము చేయలేదు, ఇది మా వైపు నుంచి జరగలేదు, ఇది ఇజ్రాయిల్ చేస్తుంటారని చెప్తున్నారు. కానీ తర్వాత తెలిసింది అది ఇరాక్ నుంచి ఎవరో మిసైల్ కొట్టారు. అక్కడి నుంచి ఇరాక్లో కూడా చాలా రెబెల్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు కువైత్ మీద కొట్టిన మిసైల్ అది. ఇరాన్ అంటే మాది కాదు అని కరెక్ట్, అది వాళ్ళు చెప్పింది. సో యుద్ధంలో ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో పెద్ద బోస్ట్ లాగా వీ విల్ బాంబ్ దెమ్ ఇంటూ స్టోన్ ఏజ్ అంటున్నారు. ఇరానియన్ ప్రెసిడెంట్ నేను ఒక పెద్ద నోట్ ఇష్యూ చేశారు, చాలా బాగా రాశారు. ఆయన అన్నారు, మా సివిలైజేషన్ 9,000 సంవత్సరాలు పాతది. అవర్ సివిలైజేషన్ అండ్ ద పర్షియన్ సివిలైజేషన్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్, మన హిందూ సివిలైజేషన్. మీది యుఎస్ సివిలైజేషన్ 250 సంవత్సరాలు. మీరు మమ్మల్ని అంటున్నారా స్టోన్ ఏజ్ అని? మీ గురించి ఆలోచించండి ఒకసారి అని చెప్పారు. సో ఇది ఐ విల్ బాంబ్ దెమ్ ఇంటూ స్టోన్ ఏజ్ అని